లోకల్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. వచ్చే అని అంటుర్రు. అందుకే పార్టీలు రువ్వడు పెంచుతున్నాయి. లీడర్ సాబులు మాటలకు పదును పెడుతుర్రు. సర్కారోళ్ళ మీద మరలబడ్డట్టు చేస్తుర్రు. యుద్ధానికి అన్ని తీర్ల ఆయుధాలు తయారు చేసుకుంటుర్రు. ఓ దిక్కేమో పువ్వు పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు కార్ పార్టీ వాళ్ళు, ఇద్దరు కలిసి షెయి పార్టీ వాళ్ళ మీద బాణాలు వేస్తుర్రు. లొల్లిగట్టినే అవుతుంది. అన్ని అనుకున్నట్టయితే వచ్చే నెలలనే సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయన్నట్టు చెప్తుండ్రు. ఇక ఆలస్యం చేస్తే కోర్టు సార్లు మళ్ళోసారి గట్టిగానే అచ్చింతలేసేటట్టుండ్రు. అందుకే ఈసారి కొసేలేటట్టే ఉంది వ్యవహారం. ఇంకో దిక్కు అన్ని పార్టీల లీడర్లు ఊర్ల పోంటి పబ్లిక్ ను పాయిరంగా అరుచుకుంటారు. ఇప్పటికే చెయ్యి పార్టీ వాళ్ళు ఊరు సుడి పెడుతున్నారు. ఓ దిక్కు మీనాక్షి మేడం, ఇంకో దిక్కు పిసిసి అధ్యక్షుడు పల్లె పల్లెకు పోయి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్తుండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళ మీద గట్టిగానే ఎత్తిపోస్తుండ్రు. అందరేమో గాని చెయ్యి పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు నడమ పంచాయతీ గట్టిగానే అవుతుంది. ఓ దిక్కు రేషన్ బియ్యం కాడ నుంచి రోడ్ల దాకా సెంటర్ వాళ్ళ పైసలతోనే అన్ని పనులు అవుతున్నాయి అంటుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు ఎక్కడ యూరియా బత్తాలే ఇస్తలేరు, వాళ్ళేంది ఇచ్చేది అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇట్లనే పిసిసి చీఫ్ మహేష్ అన్న పువ్వు పార్టీ వాళ్ళను పొట్టు సాపించిండ్రు. దానికి కాషాయ లీడర్లు కూడా గట్టిగానే మరలబడతాండ్రు. సెంటర్ మంత్రి బండి సార్ అయితే పెద్ద ముచ్చట్లే మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. నేను చెయ్యి పార్టీ వాళ్ళు మల్లగీట గెలిస్తే మొత్తానికి రాజకీయాలు ఇడిచి పెడతా అన్నట్టు మాట్లాడిండు బండి సారు. పిసిసి అధ్యక్షుని మీద గట్టిగా వేసిండు బాణాలు. ఆయన మీద నాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు. ఫస్ట్ నిన్న జగిత్యాల ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి, దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు చెప్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది. నేను 95 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లు అంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించట కాదా? అటు బండిసారు ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే గరం అవుతుండ్రు. కరీంనగర్ కు ఎన్ని పైసలు తెచ్చిండో లెక్క చెప్పాలి అని అడుగుతాండ్రు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు జిల్లాల పోంటి లీడర్లతోని మీటింగులు పెట్టుకుంటా లోకల్ ఎలక్షన్లకు తయారైతున్నారు. సర్పంచ్ ఎలక్షన్లలో చెయ్యి పార్టీ వాళ్ళ మీద యూరియా ఎఫెక్ట్ గట్టిగానే పడుతుందని అనుకుంటారు. మరి ఏమవుతుందో ఏమో చూడాలి. అన్నిటికీ మించి ఎదురు చూడంగా వస్తున్నాయి లోకల్ ఎలక్షన్లు. అందుకే యుద్ధం జోరుగా నడిచేటట్టుంది అనుకుంటారు అందరూ.